ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అర్జునునికి పరమ శ్రేయస్కరమైన ఏకైక సర్వశ్రేష్టమైన నిశ్చిత సాధనను తెలుపుచు యుద్ధమును చేయమని ఆజ్ఞాపించుచున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశ, మమత, సంతాపములను వీడి యుద్ధము చేయుము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అధ్యాత్మ చేతసా అన్నారు శ్లోకంలో. అనగా అంతర్యామినైన నాయందు లగ్నమైన మనస్సు ద్వారా అని అర్థం. అనగా సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని యొక్క గుణ ప్రభావ స్వరూపములను తెలుసుకొని వాటిపై విశ్వాసం ఉంచి నిరంతరము సర్వత్రా వాటి చింతన చేయు చిత్తమును సూచించునదే చేతస్ అను శబ్దము. భగవంతుడు సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పరమదయాలువు అని భావించవలెను. తన అంతఃకరణమును, ఇంద్రియ సహితమైన శరీరమును, వాటి ద్వారా చేయబడు కర్మలను, జగత్తునందలి సమస్త పదార్థములను భగవంతునివే అని తెలుసుకొని వాటి అందలి మమతాసక్తులను సర్వదా త్యజింపవలెను. దేనిని చేయుటకును నాలో శక్తి లేదు, భగవంతుడే అన్ని విధములుగా శక్తిని ప్రసాదించి నా ద్వారా తన ఇచ్ఛానుసారము యథాయోగ్యముగా సమస్త కర్మలను చేయించుచున్నాడు. నేను కేవలము నిమిత్త మాత్రుడను అని భావింపవలెను. ఇలా ఆధ్యాత్మ చిత్తముతో సమస్త కర్మలను భగవంతునకు సమర్పణ చేయుట అనగా ఇది ఏ మనిషైతే ఇలా ఈ విధముగా సమస్త కర్మలను భగవంతుని యందే సమర్పణ చేయుట వలన ఆశ, మమత, బాధలు తమంతట తామే తొలగిపోవును. అర్జునునకు శ్రేయస్కరమైన నిశ్చిత సాధనమును ఇలా తెలుపుతూ యుద్ధమును చేయుము అని ఆజ్ఞాపించి ఆ మార్గమును అనుసరించుట వలన కలుగు ఫలములను తెలుపుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. దోష దృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులైన ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మ బంధముల నుండి ముక్తులయ్యెదరు అంటున్నారు స్వామి. ఈ సాధన ఒక జాతికి, ఒక వ్యక్తికి పరిమితమైనది కానే కాదు. సమస్త మానవాళికి దీనిని ఆచరించు అధికారము కలదు. వివిధ వర్ణాశ్రమముల వారును, వివిధ జాతుల వారును, సమాజముల వారును తమ తమ కర్తవ్య కర్మలను ఈ విధముగా భగవంతునకు సమర్పణ చేసి ఈ సాధనను అనుష్ఠింపవచ్చును. అందుకే శ్లోకంలో ఏ మానవాహ అన్నారు. అంటే సమస్త మానవాళి ఈ సాధనను చేయుటకు అర్హులే అని అర్థం. శ్రద్ధావంతః అంటే శ్రద్ధ గలవారై, అనసూయంతః దోష దృష్టి లేనివారై అని అర్థం. అనగా భగవంతుని పట్ల దోష దృష్టి కలవారును, భగవంతుని సాక్షాత్ పరమేశ్వరునిగా భావింపక సామాన్య మానవునిగా తలంచువారును, భగవంతునిపై విశ్వాసము లేని వారును ఈ సాధనకు ఎంత మాత్రమూ అర్హులు కారు. భగవంతుని పట్ల సర్వదా భక్తి శ్రద్ధలు కలవారై ఆయన యందు ఎప్పుడూ ఏ విధమైన దోషములు ఎంచని వారు మాత్రమే ఈ సాధనను అనుష్ఠింపగలరు. ఈ సద్గుణములు లేనివారు దీనిని అనుష్ఠింపలేరు సరికదా. కనీసం అవగాహన చేసుకొనుటయు కష్టమే. ఈ సాధన ద్వారా సమస్త కర్మల నుండి ముక్తులగుచున్నారు. అనగా జనన మరణ రూప కర్మ బంధముల నుండి శాశ్వతముగా ముక్తులై పరమ కళ్యాణ స్వరూపుడైన పరమాత్మను పొందుదురు అని శ్లోకం యొక్క భావం.